ఇక గోదావరి జలాలే ఎందుకు మనకు అన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి మిత్రులారా. ఇవన్నీ సంబంధించి నిన్న కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే మనం దీంట్లో ప్రధానంగా మన పత్రికలో తీసుకున్నాం. ఇక చూడండి, ఇగో కాళేశ్వరం అంటే ఏంటిది అన్నప్పుడు ఇక్కడ ఇది చూడాలి. ఇది కొంచెం తెలంగాణ సమాజం ఈ క్లిప్పును సమాజానికి తెలియజేయండి, కొంత షేర్ చేయండి. కాళేశ్వరం తెలంగాణ జీవధార. ఎట్లా తెలంగాణ జీవధారను ఇక్కడ చూద్దాం. మొత్తము 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు పోయినాయి. 3,04,766 ఎకరాలు కొత్తగా ఆయకట్టు ఏర్పడ్డది. దీని కింద 17,28,806 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. ఇప్పుడు చెప్పినా కదా, స్థిరీకరణ అంటే స్టెబిలైజేషన్ అంటే ఆ విధంగా 17,28,806 ఎకరాలకు నీళ్లు పోయినాయి. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత మారిన తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం మారిపోయింది, కంప్లీట్గా మారిపోయింది. నేను ఎట్లా మారిపోయిందో కూడా చెప్తా. గణనీయంగా పెరిగినటువంటి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడిలో పంజాబ్తో పోటీ, వరి దిగుబడిలో కూడా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కాళేశ్వరంతో పెరిగినటువంటి చేపల ఉత్పత్తి 5.36 మీటర్ల పైకి వచ్చినటువంటి భూగర్భ జలాలు ఉబికి వచ్చినాయి పైకి. 365 రోజులు 365 డేసు 312 కిలోమీటర్ల పొడవున గోదావరి నది ఎప్పుడు ఎల్లకాలం రాత్రింబవలు 365 రోజులు సజీవంగా 312 కిలోమీటర్ల పొడవున సజీవంగా ఉంటుంది నది. ఇది కాళేశ్వరం గొప్పతనం. ఇక తెలంగాణ భవన్లో కాళేశ్వరం పైన మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. పీపీటీతో బహిర్గతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు. ఏంది కాళేశ్వరం అంటే ఇక్కడ కనపడుతుంది. కాళేశ్వరం ఇది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రాణధార, ఇది తెలంగాణ జీవధార. డొక్కెండిన రైతుకు, నెర్రవారిన బీడుకు ప్రాణం పోసింది. అందుకే కాళేశ్వరం తెలంగాణ ప్రాణధార అయింది. తలాపున గోదావరి వారుతున్న మన శేను మన శల్క ఎడారిలా మారిన తెలంగాణకు జీవం పోసింది. అందుకే కాళేశ్వరం తెలంగాణ జీవధార అయింది. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న పొలాలను తడిపింది కాళేశ్వరం. నీళ్లే రావనుకున్న చోట వానదేవుడే దిక్కని నమ్ముకున్న బీడు భూములను మాగానిగా మార్చింది కాళేశ్వరం. తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చింది కాళేశ్వరం. తెలంగాణ సాగు విస్తీర్ణం పెరగడానికి కారణం కాళేశ్వరం. వరి సాగులో పంజాబ్తో పోటీ పడి మరి వరి దిగుబడిలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టింది కూడా కాళేశ్వరమే. తెలంగాణలో మత్స్య సంపద పెరగడానికి కారణం కాళేశ్వరం. భూగర్భ జలాలు 5.5 మీటర్లు ఉబికి పైకి రావడానికి కారణం కాళేశ్వరం. 365 రోజులు దాదాపు 312 కిలోమీటర్ల పొడవున గోదావరి నది సజీవంగా ఉండడానికి కారణం కాళేశ్వరం. తెలంగాణ భూమి పచ్చబడడానికి, తెలంగాణ రైతు నిలబడడానికి ముఖ్య కారణం కాళేశ్వరం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం, ఇదే వాస్తవం, ఇదే కాళేశ్వరం. అందుకే కాళేశ్వరం తెలంగాణ జీవధార అయింది. తెలంగాణ జీవధార అయింది. కాళేశ్వరంలో ఏమేమి జరిగింది అనుకున్నప్పుడు ఇక్కడ క్లియర్ కనపడతా ఉంది. కాళేశ్వరంలో ఇప్పటిదాకా అయినటువంటి కొత్త ఆయకట్టు స్థిరీకరణ, దాంతో కాళేశ్వరం పెరిగినటువంటి సాగు విస్తీర్ణం 2014లో 1,31,34,000 ఎకరాలు సాగైతే 2023 నాటికి, అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు దిగిపోయే నాటికి 2,20,00,000 ఎకరాలు సాగైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత వరి దిగుబడి ఎట్లా పెరిగిందో చూడండి. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులు, 2014లో 2023 నాటికి 2,70,00,000 మెట్రిక్ టన్నులు. ఎక్కడి 68 లక్షల మెట్రిక్ టన్నులు, ఎక్కడి 2,70,00,000 మెట్రిక్ టన్నులు. ఎన్ని రెట్లు పెరిగిందో మీరే ఒకసారి అంచనా వేయండి. ఇక దాంతోపాటు భూగర్భ జలాలు ఎట్లా పెరిగినాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత భూగర్భ జలాల మట్టము పెరిగింది తెలంగాణలో. ఇది మనం చెప్పే లెక్క కాదు. కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర భూగర్భ జలాల శాఖ ఇచ్చినటువంటి నివేదిక 5.36 మీటర్ల పైకి భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. ఇక దాంతోపాటు సజీవంగా గోదావరి నది, ఇది మెయిన్. ఒక గోదావరి మన దగ్గర మొత్తము ఎన్ని వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది అంటే, ఒక్క నిమిషం ఇక్కడ ఉంటుంది, ఇలా క్లియర్గా ఉంటుంది. సజీవంగా గోదావరి అన్నప్పుడు మొత్తము 700 కిలోమీటర్ల ఏమో మన దగ్గర ప్రవహిస్తుంది మొత్తం గోదావరి. ఎటువైది మొత్తం మన దగ్గర 700 కిలోమీటర్లు ఏమో ప్రవహిస్తే 312 కిలోమీటర్లు తెలంగాణలో 365 రోజులు గోదావరి నది సజీవంగా ఉంటుంది. ఆ నీళ్ళని మనం వాడుకోవచ్చు.
ఆ నీళ్లు ఉండడం వల్ల తెలంగాణలో భూగర్భ జలాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రాజెక్టు కింద ఎంత అవుతున్నది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనకాల 74 కిలోమీటర్ల వరకు బ్యాక్ వాటర్ ఉంటుంది. సో ఆ నుంచి అన్నాక నది జీవంగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది. సదర్మాట్ బ్యారేజ్ దగ్గర 17 కిలోమీటర్లు బ్యాక్ వాటర్ ఉంటుంది. అది 17 కిలోమీటర్ల వేల నది సజీవంగా ఉంటుంది. దాని ద్వారా అటుపక్క ఇటుపక్క భూగర్భ జలాలు పెరుగుతాయి. మన బోర్లు బావులు ఎలుగుకు వస్తాయి. ఎల్లంపల్లి ద్వారా 36 కిలోమీటర్లు, ఎల్లంపల్లి వెనక సుందిల్ల బ్యారేజ్ వెనక 31 కిలోమీటర్లు, అన్నారం బ్యారేజ్ వెనక 32 కిలోమీటర్లు, మేడిగడ్డ బ్యారేజ్ వెనక 42 మీటర్లు, 42 కిలోమీటర్లు, సమ్మక్క బ్యారేజ్ తుపాకులగూడెం దగ్గర 30 కిలోమీటర్లు బ్యాక్ వాటర్ ఉంటుంది. సీతమ్మ సాగర్ బ్యారేజ్ దగ్గర ఒక 50 కిలోమీటర్లు బ్యాక్ వాటర్ ఉంటుంది. మొత్తం కలిపితే 312 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుంది. ఇది గోదావరి నది మీద కాళేశ్వరం, గోదావరి సజీవంగా ఉండడానికి కాళేశ్వరం ఏ రకంగా కారణం ఇక్కడ కనపడతా ఉంది.